హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన నందాస్ నిధి రచించిన వారు హిమబిందు రామకృష్ణ గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. క్రికెట్ మ్యాచ్ అయిపోయాక టీవీ కట్టేశారు. అందరూ కాసేపు రెస్ట్ తీసుకుందామని అనుకోగా ఆది, అర్పి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు. అప్పటికే వేద్ డాలిని ఆ రూమ్ నుండి వేరే బెడ్రూమ్కి షిఫ్ట్ చేసేసి అక్కడే ఉండిపోయాడు. శైలు, రఫీ హాల్లో ఉన్న దివాన్ కాట్ మీద ఒకరు సోఫాలో ఒకరు సెటిల్ అయిపోయారు. వాళ్ళ ప్రైవసీకి ఇబ్బంది కలిగించలేక నివికి వేదు ఉన్న రూమ్లోకి వెళ్ళక తప్పలేదు. అప్పటిదాకా మ్యాచ్లో ఇన్వాల్వ్ అయ్యి మర్చిపోయిన అతని అల్లరి అప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చి టెన్షన్ మొదలైంది. డాలీని బెడ్ మీద గోడ వైపుకి పడుకోబెట్టి ఆమె పక్కన బెడ్ మధ్యలో డెక్కి ఆనుకొని కూర్చొని మొబైల్లో మెయిల్స్ చెక్ చేసుకునే పనిలో ఉన్నాడు అతను. నివి బెడ్ మీద పడుకోవాలంటే అతను పక్కనే పడుకోవాలి కనుక అరచేతిలో చెమటలు పట్టేస్తుంటే ఆ రూమ్లోనే ఉన్న చైర్లో కూర్చోవచ్చు అనుకుని దాని దగ్గరికి అడుగులు వేస్తుండగా అటెక్కడికి కంగుమంది అతని స్వరం. ఫోన్లో నుండి తలెత్తకుండానే కాసేపు కూర్చుందామని టెన్షన్ బయటపడకుండా కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఓసారి కళ్ళెత్తి ఆమె వంక చూసి మళ్ళీ మొబైల్లో తల దూర్చేసి, ఇప్పటిదాకా కూర్చుండే చాలే, ఇలా వచ్చి కాసేపు పడుకో, పర్లేదు కొంతసేపు కూర్చుంటే. ఆమె మాట పూర్తి కాక మునిపే అతనికి వచ్చిన షార్ప్ లుక్కి మరబొమ్మలా వచ్చి బెడ్ మీద అతని పక్కన కూర్చుంది. అతనేమీ మాట్లాడకుండా సీరియస్గా రిషికి మెయిల్ చేసే పనిలో ఉన్నాడు. ఒకసారి డాలీ వంక చూసింది నివి. తను గాఢ నిద్రలో ఉంది. బహుశా బాగా ఏడ్చి ఉండటం వల్ల, పైగా తన లవ్లీ డాడీ దగ్గర ఉండటం వల్లేమో హ్యాపీగా ఏ చింత లేకుండా ప్రశాంతంగా నిద్రపోయింది. అంతలో వేదు బెడ్ దిగి మొబైల్ ఛార్జింగ్ పెట్టి డోర్ లాక్ చేస్తూ వెనక్కి తిరిగి నివి వైపు చూశాడు. ఆమెకి టెన్షన్తో గుండె కొట్టుకోవడం వేగం పెరిగిపోతుంది. క్షణాల్లో తల నుండి అరికాల దాకా చెమటలు పట్టేశాయి. సైలెంట్గా వచ్చి బెడ్ మీదకి దూకి యాజ్ ఇట్ ఈజ్గా మధ్యలో పడుకొని చేయి చాపి తన దగ్గరికి వచ్చి పడుకోమని కళ్ళతోనే సైగ చేశాడు. ఆమెకి ఎలా స్పందించాలో తెలియలేదు. భయం తారాస్థాయికి చేరుకుంది. ఒకవైపు తనని ఇబ్బంది పెట్టే పనేది అతను చెయ్యడని నమ్మకం, మరోవైపు ఇందాకటి వరకు అతని ప్రవర్తన, మాటలు కలిగిస్తున్న ఆందోళన. బొమ్మల ఎటువంటి స్పందన లేకుండా అతని వైపే చూస్తూ ఉండిపోగా చొరవగా అతనే ఆమె చేతిని పట్టుకొని లాగి తన గుండెల మీద పడుకోబెట్టుకొని ఆమె తిరిగి లెగిసిపోకుండా ఆమె చుట్టూ తన చేతిని వేసి సున్నితంగా పట్టుకున్నాడు. అతని స్పర్శలో ఏమాత్రం ఇబ్బంది అనిపించలేదు ఆమెకి. పైగా అతని గుండె చప్పుడు తనకి అందించే ధైర్యం, మనశ్శాంతి, అతని గుండెల మీద కన్నా సేఫెస్ట్ ప్లేస్ తనకి ఇంకొకటి లేదు అనిపిస్తుంటే నిదానంగా ఆమె మనసు నెమ్మదించింది. అంతకన్నా ఎక్కువ కూడా ఆమెను టెన్షన్ పెట్టడం కరెక్ట్ కాదనిపించి ఆమె నార్మల్ చేయడానికి నిధి ప్రేమ పల్లవిస్తున్న గొంతుతో మార్ధవంగా పిలిచాడు. గూటులోని గువ్వలా పలికింది. ఆమె తల నిమురుతూ, పాపను తీసుకుని మన ఇద్దరం ఎక్కడికైనా వెకేషన్కి వెళ్దామా? ఎందుకు నందా? ఊరికే రిలాక్సేషన్ కోసం, కొన్ని రోజులు ఏ టెన్షన్స్ లేకుండా ప్రపంచానికి దూరంగా మన లోకంలో మనం మాత్రమే ఉండేలా. వెళ్ళాలంటావా అంటూ నార్మల్ అయిపోయి అతని చుట్టూ చేతిని వేసి ఎక్కడికి అని అడుగుతుంది. నీ ఇష్టమేరా, ఎక్కడికి వెళ్దామో చెప్పు, నాకేం తెలుసు నందా, నేను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళాలని. అదేంటి, ఎక్కడికి వెళ్ళకపోవడం ఏంటి? వెళ్ళకపోవడం ఏమీ కాదులే, డాడీ బిజీ వల్ల అంతగా కుదరలేదు. రాయ్పూర్ మొత్తం చుట్టేసా, కోల్కతా కూడా తీసుకెళ్లారు ఓ 2-3 సార్లు, అంతే. అవి తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. బహుశా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీతో రిలేషన్ ఉండి ఉంటే ఆంధ్ర వచ్చి ఉండేవాళ్ళమేమో, బట్ లేదుగా. ఎందుకో తెలీదు, నాకు బీచెస్ అంటే చాలా చాలా ఇష్టం, కానీ టీవీలో ఫోన్లో చూడటమే, నిజంగా ఒక్కసారి కూడా చూడలేదు. నా ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాక డాడీ ముంబై తీసుకెళ్తానన్నారు బీచ్కి. అక్కడ నుండి ఢిల్లీ, ఆగ్రా కూడా వెళ్దామన్నారు. కానీ నా దురదృష్టం, నేను ఇంటర్ చదువుతుండగానే ఆయన్ని కోల్పోయాను. కొద్ది రోజుల్లోనే మమ్మీని కూడా. అప్పటిదాకా బీచ్ గురించి ఎక్సైటింగ్గా చెప్పిన ఆమె తన పేరెంట్స్ గుర్తుకు రావడంతో వెంటనే డల్ అయిపోయింది. క్షణాల్లోనే అది గ్రహించి ఆమె మైండ్ని డీవియేట్ చేయడం కోసం, అవును ఇందాక మ్యాచ్ని బాగా ఎంజాయ్ చేసావు, నీ క్రికెట్ అంటే ఇష్టమా? టాపిక్ మార్చేశాడు. చాలా ఇంట్రెస్ట్, నాకు స్టేడియంలో లైవ్ మ్యాచెస్ కూడా చూశాను. రాయ్పూర్లో ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది కదా. అలా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు. సాయంత్రానికి అందరూ నిద్రలేచి
టీ, స్నాక్స్ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ మాటల్లో పడ్డారు. డాలీ కూడా లేవడంతో ఆమెకు ఫుడ్ తినిపిస్తూ హర్పి కూడా అక్కడే కూర్చుంది. మాటల్లో మాటగా తర్వాతి రోజు నుండి ఆది విట్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్గా ఛార్జ్ తీసుకోవాలని చెప్పాడు వేదు. బావా, నేను అక్కడే వర్క్ చేస్తా, కానీ డిజిగ్నేషన్ ఏమీ వద్దు. సీనియర్ రెసిడెంట్గా నార్మల్గా నా వర్క్ నేను చేసుకుంటాను. ఆ పెద్ద పెద్ద బాధ్యతలన్నీ నా నెత్తి మీద పెట్టకురా. దీనంగా ముఖం పెట్టేశాడు ఆది. అతని వైపు షార్ప్ లుక్ వేసిరి రిక్లైనర్లో వెనక్కి జారబడి కాల్ మీద కాల్ వేసుకొని కూర్చొని, లుక్ డాక్టర్ ఆద్యన్, యాజ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ విస్ హాస్పిటల్స్ ఐఎమ్ గివింగ్ యూ అండ్ ఆర్డర్. మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు, ప్రొఫెషనల్గానే అంటూనే అండ్ యూ మిస్ నివేదిత ఘోష్ అని గ్యాప్ ఇచ్చాడు. ఆమె గతుక్కుమని ఇప్పుడు నాకేం ఆర్డర్ వేస్తారో ఈయన గారు అనుకుంటూ కంగారుగా చూసింది. అతను ఏం చెప్తాడా అని. రేపటి నుండి మీరు కూడా డ్యూటీకి అటెండ్ అవుతున్నారు అండ్ హెడ్ నర్స్గా ఛార్జ్ తీసుకుంటున్నారు. బాబోయ్ అనుకుంటూనే ఉన్నా, నా నెత్తిన ఏదో బాంబు వేసేస్తారని మనసులో అనుకుంటూనే కీ పోస్ట్ని కావాలని మీరు మీ వాళ్ళకే ఇచ్చారని అందరూ అనుకుంటారు కదా. చిన్నగా నసిగింది. సో వాట్? కుడి చేతి మోచేతిని రిక్లైనర్ హెడ్ మీద ఆనించి ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్తో అడిగాడు. అన్నయ్య, పెద్ద చెల్లి ఆది, నివి ఇద్దరు ముఖాముఖాలు చూసుకున్నారు. ఇద్దరు కూడా అతని మనసుకి సంబంధించిన పర్సనల్ మనుషులే కదా. ఒకరు ప్రాణ స్నేహితుడు, మరొకరు ప్రాణానికి ప్రాణమైన ప్రియ సఖి. ఇద్దరు కూడా ఫర్ ద ఫస్ట్ టైం అతనిలోని బిజినెస్ మ్యాన్ యాంగిల్ని నేరుగా చూడడం. ఆర్పి రఫీ కూడా పర్సనల్ స్పేస్లో ఎంత జోవియల్గా జోష్ఫుల్గా ఉంటాడో ప్రొఫెషనల్ టైంలో అంత డిగ్నిఫైడ్గా స్ట్రిక్ట్గా ఉంటాడని చాలాసార్లు వినడమే తప్ప మొదటిసారి కళ్ళారా చూశారు. అతని మార్కెటింగ్ పార్ట్నర్గా బిజినెస్ మీటింగ్స్ అటెండ్ అవుతుంటాడు కాబట్టి అతనిలోని ఆ మరో కోణం శైలుకి కాస్త పరిచయమే. అతను అలా ప్రొఫెషనల్గా మాట్లాడుతుంటే వద్దని ఎలా చెప్పాలో ఆది నివీలకి అస్సలు అర్థం కాలేదు. వేదు కూడా అందుకే అలా మాట్లాడాడు. నార్మల్గా మాట్లాడితే వాళ్ళిద్దరూ వినరు, ఒప్పుకోరు కనుక. ఎంతైనా ఎవరిని ఎక్కడ ఎలా డీల్ చేయాలో అతనికి వెన్నతో పెట్టిన విద్య కదా. అందులోనూ తన మనసుకి బాగా దగ్గర వారైనా ఆ ఇద్దరిని ఎలా తాను చెప్పిన దానికి ఓకే అనేలా చేయాలో తెలియకుండా ఉంటుందా? ఆదికి చిన్నప్పటి నుండి అతనితో ఉన్న చనువుతో కాస్త ధైర్యం చేసి, అది కాదు బావా, ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళని కాదని మాకు అలాంటి పోస్ట్ ఇవ్వడం బాగోదేమో. పెద్ద చెల్లి తరపున కూడా వకాలతు పూడ్చుకొని చెప్పాడు. మొదటి నుండి రఫీకి నివిని అక్క అని పిలవడం అలవాటు కనుక వేదుని బావా అని పిలిచేది. వేదు ఆదిని బావా అని పిలుస్తాడు కనుక నివికి ఆది అన్నయ్య కాబట్టి అతనికి రఫీ చిన్న చెల్లి అయింది. అర్పిని కూడా మొదటి నుండి అక్క అనే అనేది కాదు, కానీ ఇప్పుడు ఆదిని అన్నయ్య అనడంతో అర్పిని పిలిచే వరుస మార్చేసి వదిన అంటుంది రఫీ. వేదు, నా మనుషులు అనే క్రైటీరియా మీద నేను ఆ రోల్స్ మీకు ఇవ్వట్లేదు. మీకు ఆ రోల్స్ సక్రమంగా నిర్వర్తించగలిగే కేపబిలిటీ ఉంది కనుకనే ఇస్తున్నాను. ఇక మురిగే కుక్కలు మనం ఏమైనా చేసినా చేయకపోయినా ఎలాగో మురుగుతాయి. అందరి గురించి పట్టించుకుంటూ ఉంటే మనం ఎప్పటికీ ఏమీ చేయలేం. మనం నమ్మింది చేసేది 100% కరెక్ట్ అని మన మనస్సాక్షి నమ్మినప్పుడు సెకండ్ థాట్ లేకుండా ఎవరి గురించి ఆలోచించకుండా దానికి స్టిక్ అయి ఉండి ముందుకు వెళ్ళిపోవడమే. అండ్ ముందు చెప్పినట్టు ఇది రిక్వెస్ట్ కాదు, ఈ గౌతమ్ వేదానంద్ ఆర్డర్ కాదు, కూడదు అనడానికి లేదు, చెప్పింది చేయడమే. ఎంత త్వరగా నేను చెప్పింది చేయడానికి మీ మైండ్ని ప్రిపేర్ చేసుకుంటే అంత మంచిది. అండర్స్టాండ్ అంటూ వాట్ యు సే మిస్టర్ శైలేష్ అక్కడ జరిగే దాని మీద ఒక కన్ను ఒక చెవి పడేసి మిగతా కాన్సన్ట్రేషన్ మొత్తం తన మొబైల్లోని క్రిమినల్ కేస్ గేమ్ మీద పెట్టిన శైలుని అడిగాడు. ఓర్ నాయనో, ఈయన గారి చూపు ఇప్పుడు నా మీద పడినట్టుంది. అసలు నేనేం విన్నానని చెప్పడానికి అన్నీ సగం సగం వినేడ్చాను. ఏదో ఒకటి చెప్పకపోతే ఇప్పుడు నా రఫ్ పాపం ముందు నా పరువు పోద్ది. అందులోనూ అన్నయ్యలా కాకుండా బిజినెస్ మ్యాన్ మోడ్లో ఉన్నారు అయ్యగారు. తనలో తానే చిన్న సైజ్ డిస్కషన్ చేసుకొని నోరు విప్పాడు. ఐ అగ్రీ విత్ యూ ఆన్ అన్నయ్య అనబోతుండగా వేదు విర్రుమని చూసిన ఒక చూపుకి తడబడి, మిస్టర్ ఎండి, ఐ సపోర్ట్ టు వాట్ యూ హ్యావ్ సెడ్ అన్నాడు సిన్సియర్గా. పైనుండి కిందికి వెటకారంగా ఓ చూపు చూసి, బాగా కవర్ చేశాను అనుకుంటున్నావు కానీ అస్సలు కవర్ అవ్వలేదురా. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుంటుంటే అక్కడ నువ్వు గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయావా? అయినా ఎన్నిసార్లు చెప్పానురా నీకు, ప్రొఫెషనల్ టైంలో వరుసలు ఉండకూడదు, నన్ను నా పేరుతో పిలవమని. నువ్వు ఎన్నైనా చెప్పన్నయ్య, నేను మాత్రం నిన్ను పేరు పెట్టి అస్సలు పిలవలేను. అది నా వల్ల అయ్యే పని కాదు.
సపోజ్ సపోజ్ వీస్ హాస్పిటల్కి సంబంధించి ఏదైనా మీటింగ్ జరిగిందే అనుకో, ఒకవేళ ఆ మీటింగ్ని మార్కెటింగ్ పార్ట్నర్గా నేను అటెండ్ అవ్వాల్సి వచ్చిందనుకో, అక్కడ ఖచ్చితంగా మా డాడీ ఉండే తీరుతారు కదా. అన్నయ్య, అది ప్రొఫెషనల్ టైం కాబట్టి నేను డాడీని పేరు పెట్టి మాట్లాడగలనా? నాకు ఆయన ఎలాగో నువ్వు కూడా అలాగే అన్నయ్య. ఇంకా చెప్పాలంటే యు ఆర్ మై రోల్ మోడల్. ఈ విషయంలో మాత్రం నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేసినా నీ పేరు పెట్టి పిలిచి నీతో మాట్లాడాలంటే నా వల్ల కాదంతే. ఇక ఆది బావ వదినల పోస్టుల విషయం అంటావా, నువ్వు ఏది ఆలోచించకుండా చేయవు. అండ్ వన్స్ నువ్వు ఫిక్స్ అయ్యావంటే 600 అది అయ్యి తీరాల్సిందే. సో వీళ్ళిద్దరు ఎన్ని రీజన్స్ చెప్పినా చివరికి రేపటి నుండి వారు వారి విధులకు హాజరు కాక తప్పదు. అందుకే టైం వేస్ట్ చేయకుండా క్రిమినల్ కేసులో హ్యాపీ హార్స్ ఇస్తే ఫ్రీ ఎనర్జీ లెవెల్స్తో తెగ ఆడేస్తున్న తన అనాలిసిస్ క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు. ఆది అందరి వాడు సినిమాలో సునీల్ అన్నట్టు ఈడు పైకి ఎదవలాగా కనబడతాడు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ అంటూ వేదు గురించి శైలు చెప్పిన దానికి గాను అతని పక్కన చేరి అతని జుట్టు చెరిపేశాడు. వేదుకి కూడా తనంటే శైలుకి ఎంత అభిమానమో తెలుసు కనుక ఇంకేం మాట్లాడలేకపోయాడు. నివికి మాత్రం ఒక విషయం బాగా అర్థమైంది. వేదు ఎక్కడ ఎవరి దగ్గర ఏ విషయంలోనూ అస్సలు తగ్గడు, తన కోసం మాత్రమే ఎంతకైనా తగ్గుతాడు అని. అతనికి తన ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్, డెసిషన్స్ కంటే కూడా ఆమెకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడని క్లియర్గా గ్రహించింది. కానీ అందుకు ఆమె ఏమాత్రం అర్హురాలు కాదు అనేది ఆమె ఉద్దేశం. అందులో డాలీ తినడం కంప్లీట్ అవ్వడంతో ఆమెను కిచెన్లోకి తీసుకెళ్ళి మౌత్ వాష్ చేసి తను కూడా హ్యాండ్ వాష్ చేసుకుని తిరిగి వచ్చి సోఫాలో కూర్చుంది అర్పి పాపతో పాటు. అది విషయం. రేపటి నుండి అన్నయ్య, పెద్ద చెల్లి హాస్పిటల్కి వెళ్ళి శైలు చెప్పినట్టు మీ విధులు సక్రమంగా నిర్వహించాలి. అది ఏఎంఎస్ నియమించే హక్కు హయ్యెస్ట్ షేర్ హోల్డర్కి ఉంటుంది. సో జనరల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని అపాయింట్ చేస్తుంటారు. నీకు తెలుసు, జగదీష్ అంకుల్కి మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోయినా మా తండ్రి గారి మాట మేరకు జిత్తుకి ఆ పోస్ట్ అలాట్ చేశాం అని ఒక్కసారిగా ఆగిపోయాడు జిత్తు గుర్తుకు రావడంతో. జిత్తు ఎలాంటి వాడైనా చిన్నప్పటి నుండి తమతో కలిసి పెరిగినవాడు. పైగా అతని చెడు వ్యసనాల కారణంగా వేదు ఎప్పుడూ అతన్ని ఒక కంట కనిపెడుతూనే ఉండేవాడు. దాంతో ఏదో విధంగా వేదు ధ్యాసలో ఉండేవాడు జిత్తు. అలాంటిది నివి పట్ల తను చేసిన దానికి అతన్ని ఊరికే విడిచిపెట్టలేకపోయాడు. అందులోనూ అతని మీద తను ఎంతగా నిఘా పెట్టినా కాలేజ్ స్టూడెంట్స్కి డ్రగ్స్ సప్లై చేస్తున్న విషయం అతనికి తెలియనే లేదు. రేపటి తరం పౌరుల జీవితాలను మత్తులో ముంచేస్తున్నందుకు అతనికి చట్టపరమైన శిక్ష పడే తీరాలి అనుకున్నాడు. ఇప్పుడు తామంతా సంతోషంగా ఉన్న తమ ఫ్రెండ్ కుటిల బుద్ధి వల్ల జైల్లో ఉన్నాడని మనసు భారంగా మారింది. వేదుకే కాదు, ఆదికి కూడా కాస్త అటు ఇటుగా అలానే అనిపించింది జిత్తు పేరు రాగానే. శైలు విషయం అయితే ఇక చెప్పక్కర్లే. తన అన్నయ్య కాస్త వెధవ అనుకున్నాడు కానీ ఇన్ని దారుణాలకు పాల్పడతాడని అస్సలు ఊహించలేదు. ఎంతైనా రక్త సంబంధం కదా, మనసుకి కష్టంగానే ఉన్నా అతను శిక్షార్హుడే అనుకుని గుండె దిటూ చేసుకున్నాడు. ఏంటి అందరూ సడన్గా సైలెంట్ అయిపోయారు? ఏమైందన్నయ్య, మాట్లాడుతూ సడన్గా ఆపేశావు? విషయం తెలియని అర్పి అడగడంతో ఆదికి ఒక లుక్ ఇచ్చాడు. ఆమెకి ఇంకా నివి పట్ల జిత్తు చేసింది చెప్పలేదా అని ఆ చూపుకి అర్థం. ఆ జాన్ జిగ్రీస్ ఇద్దరికి ఆ కన్నుల భాష అలవాటే కనుక అది అర్థమైన అది లేదని తల అడ్డంగా ఊపాడు. వీలైనంత త్వరగా చెప్పేసేయ్ అన్నట్టుగా తల పంకించాడు. అతను సరే అన్నట్టుగా కళ్ళార్పాడు. ఇదంతా కొన్ని క్షణాల వ్యవధిలోనే జరిగిపోయింది. వాళ్ళతో పాటు ఉండే శైలుకి కాస్త అర్థమయ్యాయి వాళ్ళ కళ్ళ సైగలు. కానీ ఆ అమ్మాయిల ముగ్గురికి మాత్రం అసలు అక్కడ ఒక రహస్య సంభాషణ జరిగిందని కూడా తెలియలేదు పాపం. వెంటనే అర్పితో ఏం లేదురా, ఏదో ఆలోచిస్తున్నా అంతే అంటూ మళ్ళీ మాట్లాడడం కొనసాగించాడు వేదు. హయ్యెస్ట్ షేర్ హోల్డర్గా ఇప్పుడు ఏఎంఎస్ని అపాయింట్ చేసే రైట్ నాకుంది. నాకు కావాల్సింది నమ్మకస్తులు. ఆ హాస్పిటల్ బాధ్యత నాది అనుకుని నిబద్ధతతో పనిచేసేవారు. ఎట్ ది సేమ్ టైం స్వార్థం లేకుండా ఉండేవారు. నీకు మించి ఎవ్వరు వీటిని సాటిస్ఫై చేయలేరు బావా. ఏవో నాకు కావాల్సిన క్వాలిటీస్ నీలో ఉన్నాయని మాత్రమే ఆ పోస్ట్ నీకు ఇవ్వట్లేదు. నువ్వు అందుకు 100% అర్హుడివి కనుకే ఐ హ్యాడ్ చూసన్ యూ. పేషెంట్స్ని నువ్వు నేర్పుతో డీల్ చేసే విధానం, ఎటువంటి సమస్య ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని విజయం పొందే వరకు సహనంతో ఉండటం, ఎవరైనా ఏదైనా పని అప్పగిస్తే బాధ్యతతో దాన్ని నిర్వర్తించడం, అన్నింటికన్నా ముఖ్యంగా ఎటు వారు చెప్పేది ఓపికగా వినడం. కాకపోతే కొంచెం ఆత్రం ఎక్కువ. అయినా మనిషి అన్నాక ఏదో ఒక వీక్ పాయింట్ ఉండాలి కదా. అయినా కూడా అదేమీ పెద్ద నెగిటివ్ ఇష్యూ కాదు నీ విషయంలో. నీ వర్క్
పర్స్పెక్టివ్లో నువ్వు పర్ఫెక్ట్. యు ఆర్ అన్ యూనిక్ పర్సన్ అండ్ ప్యూర్ సోల్ రా బావా. అందుకే ఆ రోల్కి నువ్వే పర్ఫెక్ట్ ఆదితో చెప్పి, అండ్ ఇది యాక్చువల్గా నిన్ను స్టార్ విజ్కి షిఫ్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వేమీ తప్పు చేయలేదు తప్పించుకొని తిరగడానికి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి, ఎక్కడ పడ్డామో అక్కడే నిలబడాలి. నిన్ను హేళన చేసిన వారే నీకు గౌరవం ఇవ్వాలి, నిన్ను చులకనగా చూసిన వారే నీకు చేతులెత్తి నమస్కరించాలి, నిన్ను అవమానకరంగా మాట్లాడిన వారే నీపై అభిమానం పెంచుకోవాలి. నువ్వు నిందింపబడ్డ చోటే నీ నిజాయితీ గుర్తించబడాలి. అందుకే నేను విజ్లోనే ఉంచాలని డిసైడ్ అయ్యాను. నా నిర్ణయాన్ని నువ్వు గౌరవిస్తావని నమ్ముతున్నాను. ఎలాగో మీ అన్న కూడా అక్కడే ఉంటాడు కాబట్టి హాస్పిటల్లో ఉన్నంత వరకు నీకు ఏ ప్రాబ్లం ఉండదు, రాదు. డ్రాపింగ్ అండ్ పికప్ సంగతి ఎప్పట్లా నేనే చూసుకుంటాను. ఒకవేళ నేను అవైలబుల్గా లేకపోతే మీ అన్న తీసుకొస్తాడు, లేదంటే శైలు. అంతేకాని నువ్వు ఒక్కదానివి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి అస్సలు వీల్లేదు. ఇంకా ఏ ఇబ్బంది లేదు కదా. ఇంకా ఎందుకు ఈ పికప్ అండ్ డ్రాపింగ్లు? ఎలాగో తనని ఇబ్బంది పెట్టే శరత్, జిత్తు ఇద్దరు జైల్లోనే ఉన్నారు కాబట్టి తను కూడా వేదు నుండి దూరంగా ఉండొచ్చనే ఆలోచనతో అడిగింది నివి. చురుగ్గా వేదు చూసిన ఒక చూపుకి తడబడి, అంటే నేను వెళ్ళి రాగలను కదా అని నుసుగుతుండగా, చెప్పింది చేయడమే, మాట్లాడే ఛాన్స్ ఉండదు నా దగ్గర. అతని వాయిస్లోని బేస్కి ఆమె వెన్ను వణకగా సరే అన్నట్టుగా గుండ్రంగా తలూపింది. ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.